హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే రాత్రే గిన్నెలని తోమేసుకున్నానండి. భోజనం చేయగా వచ్చినవి కూడా తోమేసుకొని కౌంటర్ టాప్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే లేచి అవి సర్దేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే చట్నీ చేయాలండి. చట్నీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పెడుతున్నాను అనమాట ఇవాళ. ఇంక ఈరోజు కూడా అయిపోతే ఇడ్లీ పిండి అయిపోతుంది వాళ్ళు కూడా పెడితే. ఇంకా పొయ్యి ఒకసారి క్లీన్ చేసేసుకొని, నైటే క్లీన్ చేసుకున్నాను, ఇప్పుడు ఒకసారి తుడిచేసేసుకొని ఆ తర్వాత అయితే చట్నీ చేయాలండి. ఇక్కడైతే కొబ్బరి అయితే కోసుకుంటున్నాను దీనికి చట్నీకి. శనగపప్పు కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. అందుకని ఫ్రిడ్జ్లోంచి కొబ్బరి తీసుకొని ఇక్కడైతే కోసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ కూడా పెట్టాలండి. పిల్లలైతే లేచి రెడీ అవుతున్నారు. ఈ లోపల చట్నీ చేసేసి ఇడ్లీ పై మీద పెట్టేస్తే ఇంకా ఉడుకుతూ ఉంటుంది కదా. తర్వాత అయితే ఇంకా పిల్లలకి పెట్టేయచ్చు. జడ కూడా వేయాలి కదా మా అమ్మాయికి. ఇంకా ఇవి పొయ్యి మీద వేసేసి జడ పని అయితే చూసుకుంటాను. ఇంకైతే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అనమాట. ఇంకా కొబ్బరి కూడా సన్నగా కోసేసుకొని కడిగేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఆ తర్వాత కూడా పచ్చిమిరకాయలు కడుక్కుంటున్నాను అనమాట. ఈ కొబ్బరి చట్నీ కొబ్బరి లేకపోతే ఇంకో రకంగా చేసుకోవచ్చు. వేయించిన శనగపప్పు పల్లీలు వేసి చేసేస్తుంటాను ఒక్కోసారి. కొబ్బరి ఉంటే మాత్రం కొబ్బరి చట్నీ చేస్తాను, బాగుంటుంది కదా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ. ఒక్కోసారి అయితే ఇంట్లో కొబ్బరి ఉండదండి, ఇంకా అప్పుడు నేను అలా చేస్తాను అనమాట. శనగపప్పు పల్లీలు వేయించేసి పచ్చిమిరకాయలతో పాటు ఇంకా మిక్సీ వేసేస్తాను అనమాట. పచ్చిమిరకాయలు వేయించి ఇంక ఇక్కడైతే పచ్చిమిరకాయలు కూడా వేయించేస్తున్నాను, తుంచుకుంటున్నాను, లేదంటే మొహం మీద పడతాయి కదా, అందుకని తుంచేసి వేయించేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత కొంచెం జార్లో శనగపప్పు, కొంచెం ఒక రెబ్బంత చింతపండు వేసుకుంటే బాగుంటుందండి, లైట్గా పులుపు వచ్చి. నేనైతే కొంచెం చింతపండు ఉప్పు వేసేసుకొని మిక్సీ వేసుకుంటాను అనమాట. శనగపప్పు ఇది చూసారు కదా, శనగపప్పు దీంట్లో ఇంకా పచ్చిమిరకాయలు వేయించినవి వేసేసుకుంటున్నాను. చింతపండు కూడా వేసానండి చిన్నది. ఇంకా కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి. నేను ఇలాగే చేసుకుంటాను, చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటాను. చూసారు కదా, ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకోవడమే. మిక్సీ వేసుకొని వచ్చాను. నెక్స్ట్ అయితే తాలింపు వేసుకోవాలి. ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి లేకుండా చేసినా కూడా బాగానే ఉంటుంది. శనగపప్పును పల్లీలు వేయాలి అప్పుడైతే బాగుంటుంది. కొబ్బరి ఉంటే మాత్రం కొబ్బరి చట్నీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండి అయితే 2 రోజులు వచ్చింది, నిన్న ఇవాళ. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా అట్లు వేసుకోవాలన్నమాట. రెండింటికి రుబ్బి ఉన్నాను కదా, ఇంక ఇడ్లీ అయిపోతే తర్వాత అయితే ఇంకా అప్పుడు అట్లు వేసుకోవచ్చు. అందుకనే చట్నీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఇంకా అయిపోతే మళ్ళీ చేసుకుంటాను అనమాట ఫ్రెష్గా. అలా ఒకేసారి అయితే చేయలేం కదా, ఎక్కువగా బాగోదు, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందని ఇంకా అలా చేసుకుంటున్నాను. అయిపోయినమ్మటే మళ్ళీ చేసుకుంటున్నాను. ఇంకెక్కడైతే తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసుకొని శనగపప్పు కరివేపాకు వేసుకొని వేసేసుకోవడమే. వెనక చూసారా ఎండ ఎలా వస్తుందో, 7ంటికి ఎండ అదిరిపోతుందండి. బాగా వెలుతురు వస్తుంది, ఎండ కూడా బాగా ఉంటుంది. ఇంకా బట్టలు కూడా తొందరగానే ఆరిపోతున్నాయి లేండి, వర్షాలు ఏం పడట్లేదు కదా. ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పిల్లల్ని పంపించాకైతే వేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ తాలింపు కూడా వేగిపోయింది, చట్నీలో వేసేసుకోవడమే. ఆ తర్వాత అయితే ఇడ్లీ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను, కూలింగ్గా ఉందని ముందు పెట్టలేదనమాట. చట్నీ చేసిన తర్వాత పెడదామని. ఈ లోపలైతే కూలింగ్ తగ్గిద్ది కదా, అందుకని పక్కన పెట్టుకున్నాను. ఇక ఇక్కడైతే తాలింపు వేసేసుకుంటున్నాను. ఈ చట్నీ 2 రోజులు వస్తుంది. ఒకవేళ చాలేదనుకోండి మళ్ళీ రేపు చేసుకోవడం, లేదా తర్వాత రోజు చేసుకోవడం అలా చేస్తూ ఉంటాను. పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. ఈరోజైతే వాళ్ళ నాన్నే డ్రాప్ చేస్తా అన్నారు. కూరగాయలు కూడా లేవు, వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పాను. ఇవాళ అయితే వండటానికి ఏమీ లేవండి, ఇంకా అందుకని ఆయన తీసుకురమ్మన్నాను. ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ముందు 2 ప్లేట్లు పెడతాను పిల్లలకి. మేమైతే ఇప్పుడే తినం కదా, 8 అయితే మేము తినలేమండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక కొంచెం ఇంట్లో పనులు అయిన తర్వాత అయితే 10 అలా తింటాం అన్నమాట మేము. ఈ మధ్యలో కాఫీ అలా తాగుతుంటాము, లేదంటే ఒక్కోసారి అది కూడా ఉండదు. ఇంకా అలాగే ఉండిపోయి
10 అయితే తింటాం. అప్పుడే మాకు ఆకలేస్తుంది, నాకు మా వారికి. ఇంకా అప్పుడైతే ఇంకో 2 ప్లేట్లు పెట్టుకుంటాను అనమాట. ముందైతే 2 ప్లేట్లే పెట్టేస్తున్నాను పిల్లల వరకు. ఇడ్లీ పాత్రలకు కొంచెం నెయ్యి రాసేసి పెట్టేస్తున్నానండి, అంటుకోకుండా ఉంటుంది. మా ఇడ్లీ ఈ ప్లేట్లు ఎలా ఉంటాయి అంటే ఇంకా అసలు అవి బాగా లోతు ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ఇడ్లీ వస్తాయి, ఒక 4 తింటేనే ఎన్నో తిన్నట్టు అనిపిస్తుందండి, అంత లోతు ఉంటాయి. తీసుకోవాలండి, పలచగా ఉన్నాయి. ఏంటో తెలియక నేను లోతు ఎక్కువ ఉన్నాయి కన్నా అనమాట. ఇంకా అవి ఎక్కువ తింటే కుడుముల్లాగా ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే బెడ్షీట్ అవి మార్చి ఇంకా నేను బట్టలు అవి వేసేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో. ఇంకా అందరు స్నానాలు అయిపోయిన తర్వాత బట్టలు వేసేసామనుకోండి, బాత్రూంలో ఏముండవు. ఇంకా అందుకని మా వారు పిల్లలు అందరూ స్నానం చేశారు, నేను ఒక్కదాన్నే చెయ్యాలి. ఇంకా ఒక్క జాతే ఉంటాయి ఒకళ్ళు ఉన్నా. ఇంకైతే ఇక్కడ అందరూ వేసేసాను. ఒక ట్రిప్పే వచ్చింది ఇవాళ, బట్టలు ఎక్కువ లేవు. నిన్న అయితే 2 ట్రిప్పులు వేసి ఆరేసేసాను కదా, ఇవాళ అయితే ఎక్కువ లేవు, ఇప్పుడు వేసినంత వరకే ఉన్నాయి. ఇంకా వేసేసి అయిపోయిన తర్వాత అయితే ఆరేయాలి. ఇంకా లిక్విడ్ లేదని చెప్పి ఇంకా సర్ఫే వేస్తున్నాను, బుక్ చేయాలి. అదైతే మర్చిపోతున్నాను, లిక్విడే వేస్తూ ఉంటాను నేను వాషింగ్ మిషన్కి. అదైతేనే లైఫ్ బాగుంటుంది. ఇలా సర్ఫ్ వేస్తే బాగా తొందరగా పాడైపోతాయి అని విన్నాను, అందుకని సర్ఫ్ వాడకూడదు. కాకపోతే ఇంకా తప్పదు కదా ఒక్కోసారి లేనప్పుడు, ఇంకా లిక్విడ్ అయితే బుక్ చేసుకోవాలి తొందరగా. ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు ఊడ్చేస్తున్నానండి. ఆ మంచం మీద ఉన్న బట్టలు చూశారు కదా, అవి నిన్నటివి ఇంకా మడతేయలేదన్నమాట నేను. ఒక్కోసారి అంతేనండి, కుర్చీలో పడేసి అలా ఊరుకుంటాను, తర్వాత రోజు మడతేసుకోవచ్చులే అన్నట్టు. ఈ బట్టలు మడతేయడం అంటే చాలా బద్ధకం అనమాట నాకు. ఇంకా అలా పడేసాను. ఆ తర్వాత అయితే ఇల్లు ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట. బెడ్షీట్ అవి మార్చేసుకున్నాను. ఇంకా కుర్చీలో తీసుకొచ్చి ఇంకా మంచం మీద వేసాను అనమాట. ఇంకా పని అయ్యాక మడతేసుకోవచ్చు కానీ అక్కడ పడేసి ఇంకా ఇల్లు అవి ఊడుస్తున్నాను. బట్టలు ఆరేసిన ఎమ్మటే తీసి మడతేస్తేనే, లేదంటే ఇక బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా అందుకని అవి అలాగే ఉన్నాయన్నమాట అక్కడ. ఒక్కో రోజు అయితే బద్దకిచ్చకుండా టీవీ చూస్తాను, ఎలాగో మడతేసేస్తాను. ఒక్కోసారి అనమాట ఇలా అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా హాల్ కూడా ఊడ్చేసుకుంటున్నాను. అన్ని గదులు ఊడ్చేసుకొని హాల్లోకి అయితే వస్తాను. ఇంకా హాల్ కూడా ఊడ్చేసుకుంటే అయిపోతుంది. ఇంకా గిన్నెలు అయితే ఏమి లేవు కదా, నైటే తోమేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పిల్లలు టిఫిన్ చేసినవి ఉన్నాయి. తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసి ఒకేసారి తోముకోవచ్చులే అని ఇంకా ఇల్లు అవి ఊడ్చేసుకుంటున్నాను టీవీ చూసుకుంటా. మా వారైతే స్నానం చేసి మార్కెట్కి వెళ్ళారనమాట, కూరగాయలు తెమ్మన్నాను కదా. ఇంకా ఆయన తెచ్చాకే నేను ఏదోటి చూసి వండాలి. ఈరోజు అస్సలు లేవండి కూరగాయలు, నిన్నటితోనే అయిపోయినాయి. ఇంకా ఆయన తెచ్చాకే ఇంకా డిసైడ్ చేయాలన్నమాట ఏం వండాలి ఏంటని. అది మా ఇంటి దగ్గర కొట్లు ఉంటాయి కానీ 1-2 ఐటమ్సే ఉంటాయి. ఇంకెందుకు, కొంచెం ముందుకు వెళ్తే మాకు మార్కెటే దగ్గర అనమాట. మార్కెట్లో అయితే అన్ని రకాలు తెచ్చుకోవచ్చు కదా. అది ఇంకా మా వారు కూడా కూరగాయలు తెచ్చేశారు. క్యాలీఫ్లవర్ తెచ్చారనమాట, నాకు ఇష్టం క్యాలీఫ్లవర్ అంటే. ఆయన కనబడితే మాత్రం నాకు ఇష్టం అని తెస్తూ ఉంటారు క్యాలీఫ్లవరు. మిగతా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు కానీ నాకే బాగా ఇష్టం క్యాలీఫ్లవర్ అంటే. ఇంకా అయితే ఇవే తీసుకొచ్చారు ఆయన, ఎక్కువ లేవంట. ఇంకా ఆయన కనిపించినవి తీసుకొచ్చారన్నమాట కూరగాయలు. బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, అవి చామదుంపలు, బంగాళదుంపలు అయితే తీసుకొచ్చారు, ఒక ములక్కాయ. అవైతే ఇంకా సర్దేసుకుంటున్నాను, వేటికాటి సపరేట్ చేసేసుకొని. ముందు కనుక ఈ పని చేసామనుకోండి ఇప్పుడు వంట చేయడానికి వీలుగా ఉంటుంది. అది ఇంక ఈరోజు అయితే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి రసం పెడదాం అనుకుంటున్నాను. అందుకని మిగతా అన్ని లోపల పెట్టేసుకొని క్యాలీఫ్లవర్ అయితే కోసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఉంచాలి, లేదంటే పురుగులు ఉంటాయో అని డౌటు. ఆ పని మాత్రం చేసుకుంటే పురుగులు ఏమి ఉండవు కదా, ఒకవేళ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంకా డైరెక్ట్గా అలా వండే కంటే నీళ్ళల్లో కడిగేసి కాసేపు వేడి నీళ్ళల్లో కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా. లేదంటే డౌట్ ఉండిపోద్ది పురుగులు ఉన్నాయేమో అని చెప్పేసి. ఇక్కడైతే కోసేసుకొని పొయ్యి మీద కూడా వేసేసాను. ఒక ఉడుకు రానిచ్చాను వేడి నీళ్ళల్లో. రానిచ్చిన తర్వాత ఇంకా వంచేసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నాను. రసం కూడా పెట్టేశాను, అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చారు మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇక కారం కూడా వేసేసుకొని ఫ్రై అయితే అయిపోవచ్చింది.
సింపుల్గానే చేసేసానులేండి. ఇంకా అందుకే నేనేమి డీటెయిల్గా ఏం చూపించలేదు. తాలింపు వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వేసుకొని ఇంకా ముక్కలు వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత కారం వేసేసుకోవడమే. నేను ఇలాగే సింపుల్గా చేసేస్తూ ఉంటాను. చారు కూడా అంతే. ఇంకా చారు కూడా మరిగిపోయింది, కట్టేసాను అనమాట. తాలింపు వేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఇంకా రైస్ కూడా అయిపోయింది, కట్టేసానండి. ఈరోజైతే మా లంచ్ మెనూ ఇదనమాట. సింపుల్గా క్యాలీఫ్లవర్ ఫ్రై, రసం అంటారో చారు అంటారో ఏదో. నేనైతే చారు అంటాను, ఒక్కోసారి రసం అంటాను. చింతపండు చారు అండి అదనమాట. ఇక్కడ తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. చింతపండు చారు అంటే తెలిసిందే కదండి. కొంచెం వాటర్ తీసుకొని గిన్నె నిండా చింతపండు, టమాటా, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇంకా బాగా మరిగిచ్చేసేయడమే. కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే టమాటా కూడా ఉండాలి, దీనికి ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అవన్నీ వేసి ఇంకా మరిగిచ్చేసుకొని కొంచెం బాగా మరగాలండి. మరిగితే టేస్ట్ బాగుంటుంది. మరిగిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. అదే చింతపండు చారు. ఇంకా రసం పొడి అదేమి వేయవసరం లేదనమాట. ఇది సింపుల్గా ఇంతే. ఇంకా రసం పొడి వేసేటట్టు కూడా చేస్తాను ఒక్కోసారి అలాగా, ఒక్కోసారి ఇలాగా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఏది తొందరగా అయిపోతే అది. ఇంకా తాలింపు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట చారు. ఎక్కడ పడిపోద్దా అన్న భయంతో వణికిపోతుంది అక్కడ. ఇంకా అయితే తాలింపులో వేసేసుకున్నాను. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇంకా పిల్లల క్యారేజీలు సర్ది పంపించేయడమే. స్నాక్స్ కూడా ఉన్నాయి ఈరోజు, అవి కూడా పెట్టాలి. దిల్ పసందును చకోడీలు అవి ఉన్నాయి అన్నమాట. అవి కూడా పెట్టేసి క్యారేజ్ అయితే సర్దేస్తాను. ఇంక ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా తోమేసేయాలి. ఇక ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.